సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి 9 వారాల పాటు మహాజాతర కొనసాగనుంది. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. బోనాలు, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొమరవెల్లి మల్లన్న జాతరకు సంబంధించిన మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. జాతర ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం ప్రస్తుతం ఇక్కడ జాతర మొదటి రోజు పట్నం వారం తర్వాత ఇక్కడ అయితే గంగారేణి చెట్టు దగ్గర పట్నాలు వేసుకునే దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన జాతర ఇది. ఇక్కడ ఈ విభిన్న రూపాల్లో పూజలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. పట్నాలు వేసుకునే దృశ్యాలు మనం చూడొచ్చు. కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ పట్నాలు వేసుకునే దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ మనం విజువల్ చూస్తున్నాము. పసుపు బండారితో పాటు ఇక్కడ పంచవర్ణాల పట్నాలు వేస్తుంటారు. కుటుంబ సభ్యులంతా కూడా మొక్కులు చెల్లించుకునేందుకు ప్రతి ఏటా కూడా మొదటి వారం మాత్రం హైదరాబాద్ నుంచి భక్తులు వస్తారు. హైదరాబాద్ నుంచి భక్తులు వచ్చిన వారంతా కూడా ఈ మొదటి వారం పండుగను చేస్తారు. పెద్దపట్నము వేస్తుంటారు. అందుకని ఇది మొదటి వారాన్ని పట్నం వారం అంటారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు కూడా అయితే భారీ ఎత్తున ఇది ఏర్పాట్లు చేస్తుంటారు. లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు, పట్నాలు వేసుకుంటారు కుటుంబ సమేతంగా. కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము కొమరవెల్లికి రావడము ఇది జాతరకి ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాము, కానీ ఈ జాతర రావడం ఇదే ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు దర్శనం కూడా మాకు అద్భుతంగా దర్శనం జరిగింది. ఇక్కడికి మన జిల్లాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. పొట్నాలు కానీ, తర్వాత పట్నాలు కానీ, బోనాలు కానీ ఇక్కడ చూడడం చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక మహా కుంభమేళలానే ఉంది. అప్పుడు ఎక్కడో కుంభమేళ చూడడం చాలా మందికి కుదరకపోవచ్చు, కానీ కొమరవెల్లికి వచ్చి చూడడం కూడా ఒక మేడారం, కొమరవెల్లి కూడా ఒక మేడారం లాగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ జనాలు కూడా లక్షల్లో జనాలు కనిపిస్తున్నారు. చూడడానికి ఒక ఆహ్లాదకరంగా ఉంది, చాలా అందంగా ఉంది. ఇక్కడికి ఎంతోమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని, అది కూడా ఈరోజు అమావాస్య రోజు మాకు దర్శనం కావడం కూడా చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. చాలామంది ఇటు మొదటి ఆదివారం హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ పట్నాలు వేసుకుంటున్నారు. ఇక్కడ ప్రత్యేకించి పట్నం అంటే ఒక కళ్యాణం లాగా, అంటే 5 రంగుల ఒక పట్నం వేస్తారు. దాంట్లో మల్లన్న కళ్యాణం జరుగుతుందని ఒక భావిస్తారు. ఇది ప్రతి ఏటా కూడా మొక్కులు వారి మొక్కులు తీసుకునేందుకు ఇక్కడ వచ్చి పట్నాలు వేసుకుంటుంటారు. చూడొచ్చు, కుటుంబ సమేతంగా వచ్చి దాదాపు అందరూ ఒక అయితే కుటుంబంలోని అందరూ కూడా మొక్కులు మొక్కున్న వారందరూ కూడా తమ పట్నాలు వేసుకుంటున్న దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకం గంగారేణి చెట్టు దగ్గర పట్నం వేసుకోవడం అనే మొక్కు ఇతర ఆలయాలతో పోలిస్తే ఇక్కడ విభిన్నమైన పూజల్లో భాగం ఇది. పట్నం వేసుకొని పట్నంని మళ్ళీ ఎవరైతే శివసత్తులు ఉంటారో వారంతా కూడా పట్నాన్ని చివరిగా తొక్కి ఇక్కడ పట్నాన్ని అయితే పూజ ముగిస్తారు, పట్నం కళ్యాణం వేస్తారు. సో వీరంతా కూడా ఈ విజువల్స్ చూడొచ్చు. మొత్తం ప్రత్యేకమైనటువంటి పూజా విధానాలు ఉంటుంది. బోనాలు తీస్తారు, పంచవర్ణ పట్నం వేస్తుంటారు. ఈ పట్నాలు వేసే విధానం గురించి కూడా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది అక్కిపేట బొల్లారం. ఎట్లా ఉంటుంది జాతర? ఎట్లా అనిపిస్తుంది? సూపర్ ఉంటుంది. పోయిన సంవత్సరం మిస్ అయినా ఈసారి వచ్చినారు, చాలా బాగా అనిపిస్తుంది. అంత సౌకర్యం మంచిగా ఉన్నది, అంత బాగుంది. ఏంది మెడల్ ఏంది ఇది? హారాలు కావాలి, హారాలు ఎల్లమ్మ కోసమా? ఎల్లమ్మ భక్తుని అంతా వేసుకుంటాం. ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతి ఏడు మొక్కులు చేస్తాం, పటాలు వేసుకుంటాం, బియ్యాలు పోసుకుంటాం, బోనాలు ఇస్తాం, చేసుకుంటాం. ఇక్కడ ఎంతమంది వచ్చారు మొత్తం? ఎంతమంది వచ్చారు? మేమా 20 మంది వచ్చాం. 20 మంది వస్తారు. శనివారం వచ్చి మంగళవారం పోతాం. కూడా కోసం అక్కడికి